ఓం నమ శివాయ. శుభోదయం అండి. సో ఈరోజు నా ప్రయాణం చిత్తూరు నుంచి మొదలవుతుంది. కాకపోతే నైట్ నేను నిన్న కొంచెం అనువాయ కారణాల వల్ల ఏ గుడిలోనూ నిద్రించకుండా ఒక రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. కొంచెం ఎర్లీగా వచ్చాను నేను చిత్తూరుకి 3 గంటలకు అలాగా. నేను లాడ్జ్లో స్టే అవ్వడం కూడా కారణం ఏంటో కొంచెం రిలాక్సేషన్ కోసం స్టే అయ్యాను. నాకు కొంచెం మోకాలు నొప్పి ఎక్కువ అవడం వల్ల కాస్త విశ్రాంతి కావాలనిపించి ముందుగానే వచ్చి నేను లాడ్జ్లో ఉండడం జరిగిందండి. సో అక్కడి నుంచి నైట్ కొంచెం కాలుకి మసాజ్ చేసుకొని అన్నీ పరిపూర్ణం చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇప్పటికి పర్లేదు, నా ప్రయాణం స్టార్ట్ చేశానండి. అవును, ఇది అయ్యప్ప టెంపుల్, మళ్ళాను అమ్మవారి టెంపుల్ అండి. ఇది గిరింపేట, చిత్తూరులో నుండి అమ్మవారి టెంపుల్ అండి. ఇది దుర్గమాంబ ఆలయం అండి. ఇది అమ్మవారిది. లోపల కుమారస్వామి, లక్ష్మీ గణపతి, గౌరీదేవి, దుర్గమాంబ ఇలా మొత్తం 4 కలిపి ఒకే టెంపుల్ ఉన్నాయండి. గణేష్ కూడా. సో ఇది చిదంబరం స్వామి టెంపుల్ అంటండి. ఇది ఎదురుగా ఉన్నది ఆపోజిట్లో. ఈ టెంపుల్ శివగామి అమ్మవారి టెంపుల్. ఇది శివాయ. విద్యాల వల్ల వ్యాయామాల వల్ల కాదమ్మా, పరమశివుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనం బాగుంటాం జీవితంలో. దైవానుగ్రహం లేకపోతే ఎవరి అనుగ్రహం మన మీద ఉన్నా ఒకటే, ఉపయోగం వెళ్ళ. దైవానుగ్రహం ఒక్కటి ఉంటే ఇంకెవరూ మన అనుగ్రహించకపోయినా మనకు వచ్చే నష్టం లేదు. ఆ రకంగా భగవంతుడిని సర్వస్వంగా మనం భావించినట్టయితే ఏదైనా సాధించగలుగుతాం. భగవంతుడిని నమ్ముకుంటే ఎవ్వరు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా ఏదో ఒక దారి దొరుకుతుంది. కంగారు పడకండి. ఎంత బలవంతుడితో, ఎంత అధికారంలో ఉన్నవాడితో, ఎంత ఐశ్వర్యంతో ఉన్నవాడితో మనకి తగాదా వచ్చినా సరే భయపడితే తీరదు. ఓం నమ శివాయ. ఇది మహావిష్ణు టెంపుల్ అండి. ఇది మహావిష్ణు టెంపుల్. ఇది గుడిపాలెం అనే గ్రామం అండి. చిత్తూరు నుంచి ఇంచుమించుగా 13-14 కిలోమీటర్లు దాటిన తర్వాత గుడిపాలెం ఊరిలో ఉంది. ఇది కృష్ణాలయం కమ్ విష్ణు గుడి అండి. ఇది ఓం నమ శివాయ. తర్వాత ఎవరైనా కాలపాటన వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో పెడుతున్నాను. ఇది నాకు తెలిసి అక్కడ పడుకునే దాటికి అన్ని అవకాశాలు ఉన్నట్టున్నాయి. వాటర్ ట్యాప్స్ అన్నీ ఉన్నాయి. ఓం నమ శివాయ. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. ఇది చిత్తూరు నుంచి వెల్లూరు వెళ్ళే రూట్లోనే పెనుటూరు ఇది. సో ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది సో ఆల్రెడీ ఇక్కడ చాలామంది అయ్యప్ప భక్తులు రిటర్న్ అవుతున్నారు. సాయిబాబా మన శబరిమల నుంచి ఇక్కడ బిస్కన్ దిగిస్తే ఇక్కడ నుంచి అన్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళి బయలుదేరుతారు. ఓం నమ శివాయ. ఇది పల్లెటూరు దగ్గర రామానంద ఆశ్రమం. ఇది సో మనం ఇక్కడ ఎక్కడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇది పల్లూరు పోస్ట్ గుడిపాలెం మండలం శివాలయం. ఇది శ్రీ రామానంద ఆశ్రమం అండి. సో ఇక్కడ చాలామంది అయ్యప్ప భక్తులు భిక్ష చేస్తున్నారు. సో ఇది గణేష్ మందిరం ప్లస్ శివాలయం అన్నీ ఉన్నాయండి. ఎవరైనా నలుగుతారు వచ్చిన వాళ్ళు, అరుణాచల్ వెళ్ళే వాళ్ళు ఈ లైన్లో పాదయాత్రలకి చాలా మంచి అనుకూలమైన ప్రదేశం, చాలా అనుకూలంగా ఉంటుందండి. ఆశ్రమంలో అన్ని తిప్పడానికి అన్ని పసులు ఉన్నట్టున్నాయి. ఓం నమ శివ. ఇది రామానంద ఆశ్రమం. ఇది శ్రీ రామానంద ఆశ్రమం.
పల్నూరు ఇది. పల్లూరు ముడుపాల మండలం ఇది. ఓం నమ శివాయ. ప్రస్తుతం నేను చిత్తూరు బోర్డర్ దాటి తమిళనాడులోకి ఎంటర్ అయిపోయానండి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడులోకి కాల్ పెట్టేశాను. సో ఇది ఏదైతే ఉందో సరే బోర్డర్ ఉంది కదా, సో బోర్డర్ అక్కడ స్టార్ట్ అయింది కదా చివరిని రోడ్డు పార్టీ చివరిని అక్కడి నుంచి. సో అక్కడి నుంచి నేను ప్రస్తుతానికి క్రాస్ కొంచెం ముందుకు వచ్చి ఉన్నాను. సో ఇదంతా తమిళనాడు పేర్లు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. చూడండి, అటు ఇటు కొండలు, ఇటు కొండ, అండ్ దెన్ ఇటు కూడా కొండ. సో టోటల్ మొత్తం అటు ఇటు మొత్తం అంతా తుప్పలే, ఫారెస్ట్ లాగా. సో రోడ్డు కాకపోతే ఏంటంటే మధ్యన అటు ఇటు కంటిన్యూగా వెహికల్స్ అనేది రన్ అవుతూనే ఉంది. సో ఇటే రావడం వల్ల నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, ఓం నమ శివాయ. ప్రస్తుతం నేను చిత్తూరు బోర్డర్ దాటి తమిళనాడులోకి ఎంటర్ అయిపోయానండి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడులోకి కాల్ పెట్టేశాను. సో ఇది ఏదైతే ఉందో సరే బోర్డర్ ఉంది కదా, సో బోర్డర్ అక్కడ స్టార్ట్ అయింది కదా చివరిని రోడ్డు పార్టీ చివరిని అక్కడి నుంచి. సో అక్కడి నుంచి నేను ప్రస్తుతానికి క్రాస్ కొంచెం ముందుకు వచ్చి ఉన్నాను. సో ఇదంతా తమిళనాడు పేర్లు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. చూడండి, అటు ఇటు కొండలు, ఇటు కొండ, అండ్ దెన్ ఇటు కూడా కొండ. సో టోటల్ మొత్తం అటు ఇటు మొత్తం అంతా తుప్పలే, ఫారెస్ట్ లాగా. సో రోడ్డు కాకపోతే ఏంటంటే మధ్యన అటు ఇటు కంటిన్యూగా వెహికల్స్ అనేది రన్ అవుతూనే ఉంది. సో ఇటే రావడం వల్ల నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, సో నేను ఈ రూట్లో ఆపోజిట్ రూట్లోనే నడడానికి కారణం ఏంటంటే, నేను అటు లెఫ్ట్ రూట్లో నడుస్తూ ఉంటే వెనకాల జార్ని కొట్టిన ప్రతిసారి బ్యాగ్ తిరగాల్సి వస్తుంది. అలాగే అది చూస్తుంటే షోల్డర్ పెయిన్ వస్తుంది విపరీతంగా. బ్యాగ్తో పాటు తిరగడం చూసుకోవడం. అదే ఫ్రంట్ ఆపోజిట్ అనుకోండి, సో రాంగ్ రూట్లో నేను ఇలా నడిచి వెళ్తుంటే ఎదురుగా ఏమో తెలిసి నేను పక్కకి చెప్పుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నైట్ టైం పాసిబుల్ అవుతుంది తెలియదు, కానీ డే మాత్రం కొంచెం కంఫర్ట్గా ఉంది ఇలా వెళ్ళడం. సో ఆ విధంగా నేను ఈ మార్గం ఎంచుకున్నాను. నమ శివాయ. సో తమిళనాడు చేరుకున్న దగ్గర నుంచి నాకు వెల్లూరు నాకు 12 కిలోమీటర్లు ఉందండి, ఇంచుమించుగా 10 నుంచి 12. సో ఈరోజు టోటల్గా చెప్పాలంటే నేను చిత్తూరు సెంటర్ నుంచి బయలుదేరాను. వెల్లూరు 35 కిలోమీటర్స్ అన్నమాట. ఈరోజు జర్నీ 35 కిలోమీటర్స్.